దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా జై జవాన్, భారత్ మాతాకి జై, మురళీ నాయక్కి జోహార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నినాదించుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేశభక్తి వైపు నడిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దరిద్రమైనటువంటి పని ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత జోహార్ మురళీ నాయక్ అంటాం పక్కన పెట్టేస్తే, వందే మాత్రం చెప్పినా ఒక పక్కన పడేస్తే, జై హింద్ అని చెప్పడం కూడా ఒక పక్కన పడేస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారా నడుస్తున్నారు అక్కడ. అంటే ఎంత అంటే ఆయనే కాదు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కేడరు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా అలాగే తయారవుతారు. అంటే యథా రాజా తదా ప్రజ అని ఎందుకని ఊరికనే అనలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇదే టైప్ ఆఫ్ మానసిక స్థితితో ఉంటారేమో అన్నట్టుగా ఈరోజు మురళీ నాయక్కి సంబంధించినటువంటి ఇష్యూతో కనిపిస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా భావిస్తున్నారు. మీరు ఈరోజు చేసినటువంటి దానికి, మీరు పలికించినటువంటి ఆ హావభావాలకి నిజంగా సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. నిజంగా ఏ నేషనల్ మీడియా అన్న దీన్ని కవర్ చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, తెలుగు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యేదో ఆలోచించండి.